హలో మామ, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు? శ్రీశైలం వెళ్తున్న మామ. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. ఇక్కడ చూడండి మామ, ఈ ఘాటు రోడ్లో ట్రాఫిక్ ఎలా జామైందో. నేను ఇంకా 3 ఘాటు రోడ్లు వెళ్ళాలి మామ. నీరు ఎగువ నుండి రావడంతో డ్యామ్ గేట్లు తీశారు. ఇక్కడే దగ్గరలో ఉన్న పాతలా గంగలో స్నానం చేసి టెంపుల్ కి వెళ్తున్న మామ. నా వీడియోస్ చూస్తున్నారు గాని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మామ మీరు. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరకు వచ్చాను మామ. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర తుమ్మెద రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. చూసారా మామ, నన్ను ఇక్కడి ప్రజలు గుర్తుపడుతున్నారు అంటే ఇది అంత మీ అభిమానమే మామ. సరే మరి ఉంటా. నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యు మా. ఉంటా.